ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నిన్న రాత్రి 1 or 2 టైం మధ్యలో అందరిని లేపి రండి 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 అని చెప్తే గబగబా నిలిచేసుకున్నారు అందరూ నిద్రమత్తులో. ఇలా ఏంటి బిగ్ బాస్ ఈ టైంలో పిలిచావు అంటే, ఈరోజు మిమ్మల్ని అందరిలోకి వెళ్ళి ఒకరిని బయటికి గెంటేస్తున్నాను అన్నాడు. అమ్మో ఇదేంటి ఈ టైంలో ఇలా లేపాడు అనుకున్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్. సరే ఎవరెవరంటే 3 పేర్లు చెప్తాడు. నైనిక, ఆదిత్యం, విష్ణుప్రియ. ఈ ముగ్గుట్లో ఎవడు ఉండాలి ఎవడు పోవాలి మీరే డిసైడ్ చేయండి రా అని చెప్పారు. ఎలా డిసైడ్ చేయాలంటే మీరు ఒక్కొక్క పేరు చెప్తే ఒక్కొక్క అడుగు ముందుకు వస్తూ ఉంటారు వాళ్ళు. విష్ణుప్రియ ఒక అడుగు, నైనిక ఒక అడుగు, ఆదిత్యకి ఎవడు చెప్పలే అక్కడే ఉన్నాడు. విష్ణుప్రియ ఒక అడుగు, నైనిక ఒక అడుగు, ఆదిత్యని ఎవడు చెప్పలే అక్కడే ఉన్నాడు. అయ్యో ఇలా ఒక్కొక్కరు ముందుకు వస్తూ ఉంటే ఆదిత్య అక్కడ ఉన్న ఆదిత్య హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారంగా మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తున్నాము, మూటముల చదువుకొని నడువు. అరే ఏంటిది అంటే చాలా మంది దగ్గర వింటున్న మాట, ఆడియన్స్ కదా బిగ్ బాస్ షోని నడిపించేది. శేఖర్ భాష టైం నుంచి ఏం జరుగుతుందమ్మా, వీళ్ళు ఓటింగ్ కి రెస్పెక్ట్ లేదా? నువ్వు నామినేషన్స్ వేస్తున్నావు మండే రోజు, మరి ఆ రోజు ఎలిమినేట్ చేసేసేయి. మండే ఫ్రైడే ఈవినింగ్ వరకు నువ్వు ఓటింగ్ లైన్స్ క్లోజ్ చేస్తున్నావు అని చెప్పడం ఎందుకు? సాటర్డే రోజు హోస్ట్ వచ్చి అందరు నిలబెట్టేసి ఇద్దరిని సేవ్ చేసి మిగతా 4 విషయాన్ని రేపు చెప్తా అని మళ్ళీ ఇంకో సస్పెన్స్ ఎందుకు? ఆ సండే రోజు సాయంత్రానికి వచ్చి వీళ్ళని గెంటడం ఎందుకు? అవసరం ఏంటి? మళ్ళీ సాయంత్రం వచ్చి నువ్వేం చెప్తున్నావు? అరే మీరందరూ నిలబడి ఎవడు కావాలో ఏరుకోండి, ఎవడొద్దో గెంటేయండి. మరి వీళ్ళందరూ ఓట్లు వేయడం ఎందుకు? శేఖర్ భాష అందుకే బయటకు వచ్చాడు. ఇప్పుడు శేఖర్ భాష టైంలో చాలామంది శేఖర్ కోటేశాడు, ఆదిత్యకు బడ్ల. కానీ హౌస్ మేట్స్ అందరూ ఆయనకు దండేసి దండం పెట్టారు, నువ్వు పో అన్నారు. సరే పోయాడు. నెక్స్ట్ ఇక ఆ పిల్లోడు అంటావా అబ్బాయి బేతి కంటే బిగ్ బాస్ నీ మీద అరిచి పెట్టి తిట్టాడు కాబట్టి పోయాడు అనుకుంటా. అంటే ఈ వీక్లో ఆదిత్య గారు చేపెట్టారు కదా బర్న్ అవుతున్న దాంట్లో, అది కూడా ఏమైనా నెగిటివ్ వెళ్ళిందంటారా? అట్లా ఏం వెళ్ళాలా అని కూడా చెప్పనా? బిగ్ బాస్ని తిడితేనేమో నువ్వు గెంటేస్తావు బయటికి, వీళ్ళనేమో మాత్రం హౌస్ హోల్డ్ డిసైడ్ చేయాలా? ఇది ఎక్కడ న్యాయం అసలు? నిన్ను తిడితే గెంటేస్తావు వెంటనే. మరి నిన్ను తిట్టినా కూడా నిలబెట్టి నన్ను తిట్టాడు మీరు చెప్పండి వీడు ఉండాలా వద్దా అని అడగొచ్చుగా, చెప్పొచ్చు కదా. అప్పుడు వాళ్ళందరూ అబ్బాయి ఇంకో ఛాన్స్ ఇవ్వండి అన్నారు. గుర్తుందా నీకు? ఉండాలా వద్దా అంటే అది లేదు, ఉండొద్దు అంటే ఉండొద్దు, నన్ను కదా తిట్టింది, నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు అని గెంటేసావు బయటికి. మీతో వాళ్ళందరినేమో నీకు కావాలా ఈయన కావాలా ఏంటది? హౌస్ మేట్స్కి ఇచ్చేసరికి ఇప్పుడు ఎట్లా అక్కడ. సరే ఇప్పుడు లీస్ట్ ఓట్లు నైనికకు ఉన్నాయమ్మా, నైనిక పైన ఆదిత్య ఉన్నాడు, మధ్యలో ఆయన ఎందుకు గెంటేసావు? తప్పు నాకు తెలిసి ఏదైనా సీక్రెట్ రూమ్ లో పంపించి ఇస్తారేమో. మేబీ సీక్రెట్ రూమ్ నేను ఏవేలాగా పెట్టకపోతే ఏమీ చేయలేము. ఆయన నేచరే అంత. ఆదిత్య గారిని మనం ఇన్ని వీక్స్ చూస్తున్నామా, మాట్లాడాల్సినప్పుడు మాట్లాడుతున్నారు ఆయన, ఏమేదో ఈ జన్మ కన్నా మాట్లాడతారు అంతే. ఆయన ఇప్పుడు అందరూ ఒకలా ఉండరు, ఆయన పర్సనాలిటీ అంతే. కానీ ఏదో ఒకటి చెయ్యాలి కదా. నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకు? నేను ఇట్లాగే ఉండి కూర్చుంటా అంటే, స్క్రిప్ట్ ఇస్తే యాక్ట్ చేస్తే తర్వాత వెళ్ళి ఇలా కూర్చుంటా అంటే కుదరదు కదా. గేమ్ ఆడుతున్నారు, సంథింగ్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ సంథింగ్. నీకు అలానే నీకు ఒంట్లో పెయిన్స్ లేవని కాదు, బోల్డన్ని నొప్పులు ఉన్నాయి, బోల్డన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మానసికంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నీకు స్టోరీ కూడా ఇంత ఉంది, ఫెయిల్యూర్స్ ఉన్నాయి, హిట్స్ ఉన్నాయి, బోల్డ్ అంత కథ ఉంది నీ వెనకాల. అదన్నా చెప్పి చచ్చావంటే అది లేదే, ఏమీ లేదు. నేను కూర్చుంటాను, ఎవరైనా వచ్చి సార్ షార్ట్ రెడీ అనగానే వెళ్ళేసి నిలబడతాను, మళ్ళీ వచ్చి కూర్చుంటాను, అంతే. అట్లాగే ఉంది పరిస్థితి. ఏం చేయలేరు. అయితే ఇన్ కేస్ ఒకవేళ నైనికైతే అలా అనుకున్నా, మరి ఆదిత్య గారికి ఓట్లు పడుతున్నాయి. అయితే ఓటింగ్ ప్రకారంగా ఒకవేళ నైనికని గెంటేస్తే ఆదిత్యని సీక్రెట్ రూమ్ పంపించి ఇంకొక ఛాన్స్ అయ్యా ఈసారన్నా నువ్వు ఏదో ఒకటి ఎలగబెట్టు అంటే అప్పుడైనా ఎలగబెడతాడేమో చూద్దాం. అప్పటికీ పనికి రాకపోతే బయటికి గెంటొచ్చు, తప్పేం లేదు. అండ్ నైనికని బయటికి గెంటకుండా ఆదిత్యాన్ని పంపించి ఈమెను సేవ్ చేస్తే మాత్రం ఊరుకోరేవారు. ఈమె కోట్లు తక్కువ పడ్డాయి అసలు. అంటే మామూలు గ్రాఫ్ కాదు, అంటే దరిదాపుల్లో ఉంటే అనుకోవచ్చు ఇద్దరు. ఆదిత్యకి చాలా వ్యత్యాసం ఉంది. అదే అంటున్నా, ఇప్పుడు ఆదిత్య గారిని ఇంకా ప్రేక్షకులు కోరుకుంటున్నారు ఆయన సరిగా కనిపించట్టు. ఎందుకనంటే మీరు అందరినీ కాస్త పొగుడుతున్నారంటే ఎస్ పొగుడుతా నేను,
నామినేషన్ వచ్చినప్పుడు నామినేట్ చేస్తాను, కానీ నువ్వు చేసిన మంచి నేను పొగుడుతా అని చెప్పారు ఆయన. అది చాలా మందికి నాకేమో ఆదిత్యని పంపాలని, ఎందుకంటే వాళ్ళ కొడుకు మణికంఠలా ఉన్నాడుగా, వాడు ఎలా ఉంటాడో చూడాలని ఉంది. అంటే శివాజీ కొడుకుని చూడలే మరి, అరే భలే ఉన్నాడే పిల్లోడు, ఇంత పెద్దోడు అయ్యాడు అప్పుడే అని. వాళ్ళ ఎమోషన్స్ మనకు బాగా కనెక్ట్ అయింది. సేమ్ అలాగే మీ అంటే ఈయన 4 రోజులు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది కదా అని, కానీ అప్పటి వరకు ఈయన పర్ఫామ్ చేయాలి కదా. కానీ ఇంకొకటి తెలుసా, ఫస్ట్ నుంచి కూడా ఎవరో ఒకరు అబ్బాయిల్లో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కనిపిస్తున్నారు, కానీ ఈ సీజన్ నాకు ఎక్కడో కొడుతుంది. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ లేరు. అఖిల్ అనుకున్నాం కానీ అఖిల్ మీద చాలా ఫ్లాస్ ఉన్నాయి. కొద్ది గొప్ప పృథ్వీ అనుకుంటే ఆయన అగ్రెసివ్నెస్ ఎక్కువ అయిపోయింది. అబ్బాయి నాకు తెలిసి సార్ అమ్మాయిలకు వస్తుందేమో. అమ్మాయికే వస్తుంది, అమ్మాయికి ఇవ్వాలని అందరు అమ్మాయిలను తెచ్చారు. ప్రేరణని రాసి పెట్టేసుకోండి, నాకు మైండ్లో ఆవిడే ఫస్ట్ నుంచి ఉంది. యష్మి కూడా మరి ప్రేరణకైతే నువ్వు టైటిల్ ఇచ్చేస్తావు 100%, ఇంకా మిగతా సంగతి నాకు తెలియదు. అవునా, ఓకే. నాకు అనిపిస్తుంది అంటే అలా కంపేర్ చేసుకుంటే ఇన్ని సీజన్లో కన్నా ప్రియాంక జైన్ చాలా స్ట్రాంగ్ ఉండింది. అవును, అలా ఇలా కంపేర్ చేసుకుంటే ఒకవేళ మేబీ ఈ సీజన్లో ప్రియాంక ఉండుంటే మనం ప్రియాంకకే విన్నర్ ఇచ్చే ఉండేవారేమో. చాలా స్ట్రాంగ్ గా ఉంది, లాస్ట్ వరకు వచ్చింది, చాలా బాడింది ఆ అమ్మాయి. అలా కంపేర్ చేసుకుంటే మాత్రం ఎక్కడో ఏదో కొట్టినట్టే అనిపిస్తుంది. అంత స్ట్రాంగ్ గా అబ్బాయిలు ఎవరో కనిపించట్లేదు. సో రాత్రి ఎంత బాగా ఏడ్చినందుకు మణికంఠకి ఇస్తారో ఏందో. అవును బాబాయ్ వద్దు, నిన్న కూడా ఏడ్చాడు. సమయం సందర్భం వస్తే చాలా పాపం నిన్న విభత్సంగా ఏడ్చాడు. నిన్న పాపం ఇంకా ఆమె యష్మి వెళ్ళి ఓదార్చింది, యష్మితో డాన్స్ అయింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కలర్ వాట్ కలర్ లో యష్మి నువ్వు వెళ్ళి వాడితో డాన్స్ చేయమని బాగానే చేశాడు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఎట్లా కొంతమంది ఉన్న వార్త ఏంటంటే ఏడ్చి కప్పు గెలుచుకుంటాడేమో అని. అంటే లేదు, అందరూ నిజమే తొక్కుతా ఉంటే కూడా స్ట్రాంగ్ అవుతా ఉంటారు కొంతమంది, అలా కూడా ఓట్లు పడవచ్చు ఛాన్స్ ఉంటాయి. బట్ నైనిక్గా ఈ వీక్ కనుక వెళ్ళిపోకపోతే మళ్ళీ ఆడియన్స్ అయితే సీరియస్ అవుతారు, ఎందుకంటే ఓట్లు వేసింది ఆమెకి, లీస్ట్ ఓట్స్. నువ్వు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆదిత్యని పంపించి ఆ పిల్లని సేవ్ చేయొద్దు, చేస్తే ఇద్దరిని పంపించాయి, ఎందుకంటే లాస్ట్ రోలో ఇద్దరు ఉన్నారు. అదే చూడాలి ఏం జరగబోతుందో. అంటే ఈ వీక్ ఈ నామినేషన్స్ ఎలిమినేషన్స్ వచ్చేసరికి కొంతమందికి బాగానే చివాట్లు పడేలాగా ఉన్నాయి. అండ్ ఇకపోతే ఈ సాటర్డే మూకుమ్మడి దాడి, మొత్తం 8 మంది వచ్చేస్తున్నారు హౌస్కి. గంగవ్వ, మెహబూబు, నైని పావని, అవునా, హరితేజ, రోహిణి, ముక్క వినాషు, టేస్టీ తేజ, ఇంకెవరినో మర్చిపోయా నేను, గౌతమ్, వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. ఎస్, ఈరోజు ఇప్పుడు ఈ సాటర్డే వచ్చేస్తారు మొత్తం వైల్డ్ కార్డ్ ఎంట్రీతో. అప్పుడు ఎంతమంది అవుతారు మొత్తం? ఇప్పుడు ఇద్దరిని పంపించేస్తే మళ్ళీ ఆ 8 18కి వచ్చేస్తారు. అయ్యయ్యా, మనకు అన్ని వారాలు లేవుగా. అంటే వీళ్ళు వచ్చింది ఎంటర్టైన్ చేయడానికి, లోపల ఉన్న డ్యాన్సులు చేయట్లా, పాటలు పాడట్లా, జోకులు వేయట్లా. అందుకు నైనిని మెహబూబు డ్యాన్సులు వేస్తారు, ముక్క వినాషు, రోహిణి వీళ్ళందరూ కలిసి జోకులు చేస్తారు. అండ్ ఆ తర్వాత ఆ గంగావని పంపించారు, ఆమె 2 రోజులు ఉంటుంది, నాకు పని ఉంది అని వెళ్ళిపోతుంది. ఇంతే. ఇంకొకటి కూడా ఉంది, ఆ టైంలో హరితేజ గారు కప్పు కొట్టాల్సిందే అని అన్నారు కదా, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తారేమో కప్పు. లేదు, మరి దారుణంగా ఉంటుంది, అలా ఎవరు చేయరులే. బట్ లేదు, మీకు గుర్తుందా, హరితేజ గారికి రావాల్సి ఉండిందని కూడా అప్పట్లో అన్నారు, గట్టిగా అన్నారు. ఇప్పుడు ఆ పిల్ల కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బాగా బిజీ అయిందిలే సినిమాలో. నేను దేవరలో కూడా మంచి క్యారెక్టర్ పడింది. సో చూద్దాం ఏం జరగబోతుంది.